సూపర్ ఎల్నినో రాష్ట్రంపై ఎంత మేర ప్రభావం చూపింది, వర్షపాత లోటు ఎంత నమోదైంది, పంటలపై దెబ్బ ఎలా పడింది అనే ప్రశ్నలకు నష్టం భారీగానే ఉందనే సమాధానం వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి వినిపిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రణాళిక ఏంటి, ఎలాంటి పంటలు సాగు చేయాలన్న అంశాలపై ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ పాలడుగు సత్యనారాయణతో ఆయన మాటల్లోనే విందాం. సూపర్ ఎల్నినో ప్రభావము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది. అదేవిధంగా దేశంలో కూడా ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతో చాలా రాష్ట్రాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఏ మేరకు ఉందన్న దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ సత్యనారాయణ గారు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ ఎల్నినో ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోవాలన్న దానిపైన నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో వీసీ డాక్టర్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా మీ బృందాలు మీరు పర్యటిస్తున్నారు. సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉంది రాష్ట్రంలో? మన రాష్ట్రంలో చూసినట్టయితే మనం ఏదైతే ఏప్రిల్లో మనం సూపర్ ఎల్నినో ఉంటుందని చెప్పటం, దానికి అనుగుణంగానే మనకు జూన్ జూలై మాసాల్లో తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి. ముఖ్యంగా జూన్ కంటే కూడా జూలైలో రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్టయితే 50% కంటే ఎక్కువ మనకు మండలాల్లో చాలా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితి వచ్చింది. దాదాపుగా రాష్ట్రం మొత్తం ఈ వర్షాభావ పరిస్థితి నెలకొంది. అది ఒకటని కాదు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కూడా చాలా మండలాలు, రాయలసీమలో చూసుకుంటే 90% మండలాల్లో తీవ్రమైనటువంటి వర్షాపాత పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. సూపర్ ఎల్నినో ప్రభావంతో ప్రధానంగా సాగు చేసే పంటలు ఏ పంటల మీద ఈ ప్రభావం పడుతూ ఉంది? మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకి వేరుశెనగ మీద పడింది, అలాగే ప్రత్తి మీద పడింది, అలాగే మొక్కజొన్న మీద ప్రస్తుతానికి పడుతూ ఉంది. వీటి మీద ప్రధానంగా పడుతుంది. ఇంకా చూసుకోవాలంటే వరి మీద కూడా పడుతుంది. ఈ 4 పంటలు దాదాపుగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ బెట్టకు తట్టుకునే క్యాస్టర్ మీద కూడా పడింది. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ 5-6 పంటల మీద ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అది రాష్ట్రం మొత్తం మీద ముఖ్యంగా రెయిన్ఫెడ్ అగ్రికల్చర్లో ఏదైతే వర్షాధారంగా వేస్తారో అక్కడ తీవ్రమైనటువంటి ప్రభావం ఉన్నది. అది పరిస్థితి. ముఖ్యంగా కాలువల ద్వారానే ఎక్కువ వరి సాగు చేయమని చెప్తున్నాము. తీవ్రమైనటువంటి నీటి ఎదురున్నప్పుడు కూడా వరి వద్దు, తగ్గించండి అనేటువంటి విషయం చెప్తున్నాం. కానీ మనకి ఏదైతే రెయిన్ఫెడ్ వర్షాధారంగా ఉన్నావో అక్కడ మనం సాగు చేసినటువంటి పంటలు ఏంటంటే అటు కాటన్ కానీ, రెడ్ గ్రామ్ కానీ, అటు జొన్న కానీ, ఇతర కొర్రలు కానీ, మిల్లెట్స్ కానీ, వాటితో పాటు అపరాలు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రతి పంటకి ఒక అదును పొదును ఉంటుంది, సోయింగ్ విండో ఉంటుంది. ఉదాహరణకి రెడ్ గ్రామ్ ఉంది, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. అదే మనకి గ్రౌండ్ నట్ ఉందనుకోండి, వేసే సమయం అయిపోయింది. కాబట్టి ఆ సమయానుకాలంగా మనకి ఉండే సోయింగ్ విండోని పడేటువంటి వర్షాధారంగానే ఇంకా ఇప్పుడున్నటువంటి ఖరీఫ్లో మనం పంటలు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే విస్తృతమైనటువంటి ఏదైతే మనం పరిశీలన చేస్తున్నామో దాని ద్వారా ఇంకా మనకున్న సోయింగ్ విండో ఏముంది, ఏ పంటలు ఇప్పుడు వేస్తే రానున్న కాలానికి పడేటువంటి వర్షాధారంగా మనం ఏ పంటలు వేయాలన్న దానికి ఒక యాక్షన్ ప్లాన్గా మనం తిరుగుతున్నాం. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో ఏ జిల్లాల్లో కనిపించాయి? ఎక్కువ బోర్లు అడుగంటిపోయిన పరిస్థితి ఎక్కడ కనిపించింది? ఉభయ గోదావరి జిల్లాలు మినహాయించుకుంటే అప్లాండ్స్ ఆఫ్ ఉదయ గోదావరి జిల్లాలు డెల్టాయిక్ ఏరియాలు తప్ప రాష్ట్రం మొత్తం మీద గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ ఉంది. అది 2 నుంచి 4 మీటర్ల మేర కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ బోర్లు ఎండిపోతున్న పరిస్థితితో ముఖ్యంగా ఉద్యాన పంటలు మధ్యలో అంటే కాపు సగంలో ఉండగానే పూత కాత చెట్లు ఎండిపోతున్నాయనేది ఉంది. మీ క్షేత్రస్థాయి పరిశీలనలో ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది? ముఖ్యంగా ఏంటంటే మనకి స్వీట్ ఆరెంజీ, లెమన్ అంటే లైమ్, మనకి నిమ్మను, మనకి బత్తాయి ప్రధానంగా వీటిలో చూసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇవే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈ వర్షాభావ పరిస్థితి ఇవే పడింది. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే మైక్రో ఇరిగేషను, డ్రిప్ ఇరిగేషను ఇతర వాటి ద్వారా ఇచ్చారు కాబట్టి ఎంతో కొంత దాన్ని ఒడిసిపెట్టి దాన్ని చేస్తున్నారు. ఏదైనప్పటికీ మొత్తం మీద క్రాప్ మీద కూడా, పంట యొక్క దిగుబడి మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. రానున్న రోజుల్లో ఇంకా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది. వర్షాలు ఏమాత్రం పడినా ఈ పంటలు కూడా సాగు బాగా ఉండొచ్చు. ఇది రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 49% ఉంది. కొన్ని జిల్లాల్లో 30% ఉంది వర్షాభావ పరిస్థితి, కొన్ని జిల్లాల్లో 70% ఉంది. ఇది ఏమైనప్పటికీ ఆగస్టు మాసం
ముఖ్యంగా మనకి ఈ మాసంలో పడవలసినట్టు వర్షం వివిధ జిల్లాల్లో పోలిసినట్టయితే దాదాపుగా నార్మల్ రెయిన్ఫాల్ ఏదవుతుందో 230 mm చెప్పారు. అది కనుక డిస్ట్రిబ్యూట్ అయితే చాలా మండలాల్లో ఈ కొరత లోపించే పరిస్థితి ఉంది, అంటే కొరత తగ్గే పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. చాలా జిల్లాల్లో 50% మించి వర్షపాత లోటు ఉన్నది. ప్రభుత్వానికి నివేదిక ఏమి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే మన అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు గత వారం రోజులు 8 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం మీద వివిధ బృందాలుగా మేము ముఖ్యంగా వ్యవసాయ శాఖ, ఆర్ఎస్కే సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, అలాగే న్యాచురల్ ఫార్మింగ్ అందరం కలిపి తిరుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్కే లెవెల్లో రిస్క్ ఆర్ఎస్కేలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి దాని మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం. ఆ విధంగా అప్పుడు రైతన్న మీకోసం అన్నది వారం రోజులు చేయమని చెప్పి మనకు ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పుడు అది 13వ తారీఖు దాకా చేస్తాం. ఇప్పుడు మేము చేస్తుంది 13 దాకా వాళ్ళతోటి మిళితమయ్యి మమేకమై చేస్తాం. ఇవన్నీ వచ్చిన తర్వాత దాదాపు ఈ 10-12 రోజులు గ్రౌండ్ రిపోర్ట్ ఏదో వచ్చిందో దాన్ని ఆధారంగా ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి ఒక యాక్షన్ రిపోర్ట్ మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఒక సమీక్ష చేసుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ సమీక్ష ఆధారంగా, రానున్న కాలంలో పడే వర్షం ఆధారంగా, ఇప్పుడు ఉన్నటువంటి పంటల స్థితిగతుల ఆధారంగా వేయవలసిన పంటలు ఏమున్నాయి, కంటింజెన్సీ క్రాప్స్ ఏముంటాయి, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్ బాగా అయిపోతున్న సందర్భంలో ఉన్న సోయింగ్ టైము ఇప్పుడు దాదాపు కొన్ని సందర్భాల్లో ఇంకా సెప్టెంబర్ 15 దాకా అక్కడ ఉంది. వరి లాంటి కొన్ని ప్రాంతాల్లో వేస్తారు. కాబట్టి వీటన్నిటికీ ఆధారంగా రానున్న ఒక నెల రోజుల్లో మనం ఏ పంటలు వేయాలి, ఏ కంటింజెన్సీ చేయాలి, పడేటువంటి వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, అలాగే నీటి వనరులు ఏ విధంగా ఉన్నాయి, అటు కాలువల ద్వారా కానీ ఇతర వనరులు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని మనం పంటల సరళి ఏదైతే కంటింజెన్సీ ఉందో చెప్పడానికి త్వరలో ఇది అవ్వగానే మళ్ళీ ఒక 3-4 రోజులు ఒక సమీక్ష చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్ చేసి గవర్నమెంట్కి నివేదించడానికి ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఉపయోగపడుతుందని చెప్తున్నాం. ఈసారి సూపర్ ఎల్నినో పరిస్థితులు రాష్ట్రం మీద కూడా తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని, ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి అయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఏదైతే ప్రత్యామ్నాయ పంటల సాగును రైతులకు ప్రోత్సహించే పక్షంలో తమ వద్ద అవసరమైన విత్తనాలు ఉన్నాయని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని అవసరమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయించి పంటలు సాగు చేయడానికి సిఫార్సు చేస్తున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ సత్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా నుంచి.